శనార్థులలో అందరు తయారుగా ఉన్నారులా. ఇక ఇయాల జబర్దస్త్ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో పాలర్చుకొద్దాం పారి. ప్రగతి భవన్ అంటుంటే అందరూ మీదికి ఎంచే అద్దాల మేడున్నట్టే ఉన్నది, ఇంద్రభవనం ఉన్నట్టే ఉన్నది అంటుంటారు కానీ లోపలికి ఎంచి ఎట్టుందో ఎవ్వరికి తెలియదు. లోపల ఎటువంటి సవలతులు ఉన్నాయో కూడా ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే లోపలికి పోయి చూసిన వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి. అట్టా లోపలికి పోయి చూసేందుకు అందరితోని కాదు కాబట్టి మేమే అందరికి చూపెడదామని పట్టుకొచ్చినాం. ఇక చూడుర్రి మీరే. ఇగో గిది ఆలు ఎవరన్నా వస్తే కూసునేతందుకు సోఫా సెట్టు, కాలక్షేపం కోసం చూసేతందుకు గోడకు టీవీ, ఇంకొక అడుగు లోపలి రూములకు పోతే అగ చూడు సోఫా సెట్టు, అద్దాల మేడాస్ వంటి అందమైన ఇల్లు. ఎవరన్నా పెద్ద పెద్దోళ్ళు వస్తే గో గిడ కూర్చొని మాట్లాడేటట్టున్నారు. ఇంకొక అడుగు లోపలి గదిలోకి పోతే అగ చూడు ఎవరన్నా పెద్ద పెద్దోళ్ళు వస్తే కూర్చొని తినేటందుకు డైనింగ్ టేబుల్. ఎటు చూసినా అద్దాల మేడోదిగానే ఉన్నది కదా. ఏందో ఎరికేనా ఇప్పటిదానిక చెప్పిన ప్రగతి భవనం ఇది. ప్రగతి భవనమే. ప్రగతి భవనం బయట నుంచి చూసుడే కానీ లోపలికించి పోయి చూసింది ఎవ్వరు లేరు కదా, అందుకనే చూపిద్దామని పట్టుకొచ్చినాం. కానీ ఏ మాట కామాటే భలే ఈక మధ్యతోని కట్టిండు కేసీరావు సారు. అన్నింటికంటే పెద్ద ముచ్చట ఏంటంటే గంతపాయడంతో కేసీఆర్ సార్ కట్టించిన ప్రగతి భవనానికి ప్రజాభవనం అని చెప్పి పేరు పెట్టిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అందరితో ఊకోకుండా కొత్త సర్కార్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్కు సొంత ఇంటి లెక్కనే వాడుకోవాలని సర్కారోళ్ళు చెప్పిలాట. ఇక ఇప్పుడు కట్టినిల్లు పెట్టినపోయి అన్నట్టు డిప్యూటీ సీఎం బట్టి సార్ పోయి అంటుంటుండు. ఆగ చూడూలి విశాలమైన హాలు, డైనింగ్ టేబుల్, ఖరీదైన సోఫాలు, మినుగులు పురుగులు అటువంటి లైట్ బుగ్గల ఎలుగుల ఎట్ట మెరిసిపోతుందో ప్రగతి భవనం. అదే ప్రజాభవనం. కాదు బట్టి సార్ వల్ల ఇల్లు. ఇగో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నది. అందుకనే మీరు చూస్తారని పట్టుకొచ్చిన ఈ వార్తని. ఏదన్నా కానీ ఇది కానీ ముందుగా మురిసినమ్మ పండగ గుర్తారు కదా అన్నట్టు గంతపాయలంతో కట్టుకున్న ఇంట్లో తని తీర కూడా లేకుండా అయింది కదా కేసీఆర్ సారు. ఏమో పోలి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే అవుతుంది. ఒక ఎమ్మెల్యేకు అన్నో తమ్ముడో లేకుంటే వాళ్ళ ఇంట్లో వచ్చిర్రంటే మస్తు మర్యాదలు ఇస్తారు పబ్లిక్, పార్టీ కార్యకర్తలు. అందరికందరూ దండాలు పెట్టుకుంటా మస్తు పాయరం కొద్దీ మాట్లాడతారు. శాలువలు గప్పి పూల దండలేసి మర్యాద చేస్తారు. ఎమ్మెల్యేకే గంతగానం మర్యాదలు ఉంటాయంటే ఏ మంత్రో ముఖ్యమంత్రి తమ్ముడో అయితే ఇంకెంత మర్యాద ఉంటుంది చెప్పురి. మర్యాదల ముచ్చటదాకా చక్కగానే ఉన్నది కానీ నేను గింతగానం ఉంటుందా? ఆగో బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్నట్టు కారు వెనక కారు నల్ల కార్లు జోరు వస్తున్నాయి. కాన్వాయి గట్టిగానే వస్తుంది. ఎవరిది కావచ్చు ఈ కాన్వాయి అనుకుంటురా. ఒక్కపాలి నాకు కూడా తెలియదు. దగ్గర పోయి చూద్దాం పారి చూపెట్టేటన్నా. అబ్బో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఉన్నట్టే ఉన్నాడు కదా. సారేనా ఏంది? ఇంకో పాలు చూపెట్టు దగ్గర నుంచి. అబ్బర బిడ్డ సీఎం సార్ కూడా గింత కాన్వాయ్ లేనట్టుంది కదా. చూసిరా వాళ్ళ తమ్ముడికి ఎంత కాన్వాయ్ ఉందో. సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి సారే గీన. సీఎం తమ్ముడిని గామోపున కాన్వాయ్ పెట్టుకొని కుయ్యి అనేటి పోలీసు బండి ముందర పోతుంటే వెనకంగా కాన్వాయ్లో కూర్చొని పోతున్నాడు కొండలన్న. చూసిరా ఎట్టుందో కామ్దాని. సీఎం తమ్మునికే గింతగానే ఉందంటే మరి సీఎం సార్కి ఎట్టుండాలి? సరే సీఎం సార్ ముచ్చట పెట్టుది కానీ అలా చుట్టపక్కలకు గీ మోపున కాన్వాయ్ ఇస్తున్నారంటే మరి లీడర్ల సంగతి ఏంది అనుకుంటున్నారు ఇప్పుడు సార్ కాన్వాయ్ చూసిన పబ్లిక్. ఏదన్నా కానీ ఎంత సీఎం తమ్ముడన్నా కానీ కానీ గంతగానం కాన్వాయ్ పెట్టుడే మరీ ఇచ్చంతరంగా ఉంది అనుకుంటున్నారు ఇప్పుడు పబ్లిక్. ఏమో పోరి వాళ్ళ కాలం నడుస్తుంది ఇప్పుడు. పాపం ఒంట్లే సుస్తైన కేసీఆర్ సారుని దవాఖాన లేచిన ముచ్చట, ఆపరేషన్ చేసినాక వారం దాకా ఉన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. ఇప్పటికీ ఉన్న కాడికి చాలు ఇంటికి తీసుకుపోర్రని డాక్టర్లు చెప్పిరట. అందుకనే శుక్రవారం నాడు పైటాలి ఆలకు ఇంటికి తీసుకుపోయినరు వాళ్ళ ఇంటోళ్ళు. సారు ఒంట్ల పానం ఎట్టుందో అట్టవు పాలు వేసుకొద్దాం పారి. నాకు ఒంట్ల పానం మంచిగానే ఉన్నది. ఆపరేషన్ చేసిర్రు, తొంటికి బొక్కేసిర్రు. నాకు పానం మంచిగానే ఉన్నది. దవాఖాన కవ్వలు రావద్దు నన్ను చూసేటందుకు. అంత నిమ్మలమైనాక నేనే బయటకు వస్తా, మిమ్మల్ని అందరినీ కలుస్తా అని కేసీఆర్ సార్ ఇంతకు ముందే చెప్పినుండే కదా. అగో అట్టనే సార్కు పానం నిమ్మలం కాగానే డాక్టర్లు అందరూ కలిసి సార్ని ఇంటికి పంపించారు. ఇగో ఇట్ట గిరికల కుర్చీల కేసీఆర్ సార్ కూర్చుంటే వెనక సంతోష్ రావు సార్ పట్టుకొని ముందడికి నెట్టుకుంటా పాత ఇంటికి తీసుకుపోయిండు. అంతకంటే ముందుగా దవాఖానకెంచి ఇంటికి పోతా డాక్టర్లందరికీ దండాలు పెట్టి ధన్యవాదాలు చెప్పిండు కేసీరావు సారు. ఇగిట్లా సారు పానం నిమ్మలం అయిందనుక సార్కు సేవ చేసినందుకు మీకు ఇయే మా శనార్థులు అని చెప్పి దండాలు పెట్టిండు. ఏమైతేంది కానీ మొత్తానికైతే సారు పానం నిమ్మలమైంది అంతే చాలు అనుకుంటున్నాడ సార్ అభిమానులు, కారు పార్టీ కార్యకర్తలు. ఏదైతేంది కానీ ఇక ఇప్పటి నుంచైనా సారు పానం నిమ్మలంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. చూసిరు కదా ఈ అల్టి జబర్దస్త్ ముచ్చట్లు. మళ్ళా రేపు మస్తు
జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొని వస్తా ఇక ఉంటా.